సోదరులారా, ఇది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఒక కార్యక్రమం ఇవాళ వనజక్క సారథ్యంలో జరుగుతా ఉంది. ఒక ఆడబిడ్డ సారథ్యంలో ఇది జరుగుతా ఉంది. సంతోషం. ఎందుకు వనజక్క ఒక ఆడబిడ్డ కోసం ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ 6 నెలల నుంచి మనం ఆ రోజు తాజ్ కృష్ణ హోటల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు పటేల్ వనజక్క అని ప్రకటించిన తర్వాత సరిగ్గా 6 నెలల తర్వాత ఇలా ఆడబిడ్డ ఇంటికి వస్తుంది. ఈ శుభ సందర్భాన మా సోదరికి ఉద్యమాభివందనాలతో స్వాగతం తెలియజేస్తా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అలాగే వనజక్క అడుగులో అడుగు వేస్తూ ఇక్కడ వరకు వచ్చినటువంటి అందరికి కూడా మరొకసారి ఉద్యమాభివందనాలతో పాటు మేడే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఒక రాజకీయ పార్టీ ఇవాళ ఇటువంటి కార్యక్రమం చాలా అరుదుగా చూసినాం. అసలు లెఫ్ట్ పార్టీలు కానివ్వబడేటువంటి కూడా ఇటువంటి వేదికలను తయారు చేయలేదు ఎక్కడ కూడా. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ప్రజల పార్టీ, ఇది మెజారిటీ వర్గాల పార్టీ అని చెప్పడానికి ఈ వేదిక ఒక సాక్ష్యంగా నిలిచింది. గతంలో అడవి నుంచి జనంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఈ జనారణ్యంలోకి వచ్చిన తర్వాత అనేక హింసలకు, అనేక ఒత్తిళ్లకు, అనేక వేధింపులకు గురై అతలాకుతలమైపోయి ఈ సావేదో ఆడదచ్చినా బాగుండనుకునేటువంటి ఒక న్యూన్యతకు గురైపోయి బతికినటువంటి అనేక మంది అన్నలను, చెల్లెలను నేను ఎంతో మందిని కలిసినా, ఎంతో మంది సాధక బాధకాలు విన్న తర్వాత నేను చాలా సార్లు నా న్యూస్ లో అప్పీల్ చేసిన, అన్నా అక్కడ వేదిక డిస్టర్బ్ అయింది, ప్రజాక్షేత్రంలో రండి, ఇక్కడ మరో పోరాటం ఉన్నది, మీరు చేయాల్సినటువంటి పోరాటం ఇక్కడ బాకీ ఉన్నది, దానికోసం వేదికను సిద్ధం చేస్తా ఉన్నామని చెప్పి అనేక సార్లు అప్పీల్ చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏం చెప్తా ఉంది? ఎవరెంతో వారికంతా. మావోయిస్టు పార్టీ చెప్పింది కూడా అదే. ఎవరెంతో వారికంతా ఉండాలని చెప్తా ఉంది. ఎవరి సొమ్ము ఎవరు తినొద్దని చెప్తా ఉంది. ఇలా పార్టీ నినాదంలోనే ఎవరెంతో వారికంతా అని ఉంటది. పార్టీ గీతంలోనే ఎవరు ఎంతో వారికంత నినాదమే నింగికంత అనేటువంటి పదాన్ని ఈ పార్టీ గీతంలో ఉంటది. అంటే ఈ పార్టీ స్పష్టమైనటువంటి వైఖరితో ప్రజలను సమానమైనటువంటి వారి వాటాకు దామాషా ప్రకారం వాళ్ళకు దక్కాల్సిన వాటాలు అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉన్నది అనేది స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఇదే మావోయిస్ట్ పార్టీ నాయకులను చూపెట్టి, ఈ పార్టీని చూపెట్టి, వీళ్ళేమో అడవిలా, వీళ్ళని చూపెట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఒక ఆయన మావోయిస్టు సిద్ధాంతం మా సిద్ధాంతం అని ఒక ఆయన, ఇంకొక ఆయన మావోయిస్టులు మా అన్నలని చెప్తాడు, ఇంకొక ఆయన దేశభక్తులు అని చెప్పిండు. ఇక ఎవరి నోటికి ఎట్లొస్తే అట్లా వాళ్ళని ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకున్నారు మావోయిస్టులని. కానీ మావోయిస్టులని, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ సిద్ధాంతాలని అసెంబ్లీ గేటు దాటి లోపలికి కూడా పోనీయలేదు. వీళ్ళు వాడుకున్నారు తప్ప ఎవరు కూడా దాన్ని లోపలికి రానియలేదు. ఇలా చాలా మంది సపోజ్ సీతక్క లాంటి వాళ్ళు ఉన్నారు. సీతక్క కంటే సీనియర్ దళ కమాండర్ అయినటువంటి మా అక్క వనజక్క ఇలా మా పార్టీకి పెద్దక్క. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్నారంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల గోదాలోకి దిగి
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేటువంటి బాధ్యతాయుతమైన యుద్ధంలోకి వీళ్ళు వచ్చినందుకు వీళ్ళందరినీ కూడా మరొకసారి ఆహ్వానిస్తూనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మావోయిస్టు పార్టీ పేర్లు వాడుకోవడానికి కాదు, వాళ్ళ ఆశయాలను నెరవేర్చడం కోసం వీళ్ళని తీసుకుంటుంది. వాళ్ళు అక్కడ చేయలేక మిగిలిపోయినటువంటి అంశాలన్నింటినీ ప్రజాక్షేత్రంలో వారి చేతనే ప్రజలకు చేయించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉంది. చాలా మంది నిన్నటి నుంచి ఒకటే ఆరా, పోలీసులు ఆరా ఓదిక్కు, ప్రభుత్వం ఆరా ఓదిక్కు, మీడియా వల్ల ఆరా ఓదిక్కు. ఏంది ఇట్లా మాది అడవిలో తిరగాల్సిన వాళ్ళంతా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కాడికి వస్తా ఉన్నారంటే ఎవరు వీళ్ళంతా, ఎందుకు వీళ్ళంతా ఒకటైనారు? ఈ దళ సభ్యురాలు ఎవరని ఆలోచి స్టార్ట్ చేసిరు మెల్లగా, దళ నాయకురాలు ఎవరని. ఏందన్నా ఇది? వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు, ఈ పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు, బయట మస్తు కార్లు పెట్టుకొని ఉన్నారు పోలీసు వాళ్ళు. అయితే నేను చూసినాక ఈ సభ సక్సెస్ అయినట్టుందని నేను అనుకుంటూ వస్తా ఉన్నా. అంటే ఒకప్పుడు మన అర్ణక్క వేదిక మీదకి రావాలి. ఆలస్యంగా వచ్చిన అర్ణక్కకు స్వాగతం. రండి రండక్క, ప్లీజ్ వెల్కమ్, ప్లీజ్ రండి. రాజు అకామిడేజ్. ఇక్కడ ఒకప్పుడు ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ప్రజాశక్తులను ఎన్కౌంటర్ చేసి హింసలకు గురి చేసినటువంటి పోలీసులే ఇవాళ మన సభ సజావుగా జరగడానికి కావలి కూర్చున్నారాడా అంటే ఇది ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి బలం అనేటువంటి విషయాన్ని గుర్తించండి. కూర్చోండి అన్నాక కూర్చోండి. బలం. ఇవాళ నేను పార్టీ పెట్టిన కొత్తలోనే ఒక మాట చెప్పిన, వనజక్క ఆ రోజు సాక్ష్యం, ఇక్కడ ఉన్నటువంటి మా దేవాలయ సమ్మయ్య గారు వీళ్ళందరూ కూడా సాక్ష్యం. రేపటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను మాజీ మావోయిస్టులకు ఇచ్చి ఆమోదింపజేసుకున్న తర్వాతనే ప్రజాక్షేత్రంలో తీసుకుపోతామని చెప్పినాం. ఇది దమ్ముందా? ఈ మాట చెప్పడానికి ఏ రాజకీయ పార్టీకి అన్న దమ్ముందా? ఎవరైనా చెప్పగలుగుతారా? నెవర్. ఎందుకు చెప్పలేరంటే వాళ్ళ ఈ వ్యాపార దృక్కోణాలు, మాయో ప్రజా దృక్కోణాలు. ఇలా మావోయిస్టుల సిద్ధాంతమే మా సిద్ధాంతం అని చెప్పినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నేను ఇవాళ వివరణ ఇస్తా ఉన్నా. ఆ రోజు తీర్మానం భారతీయ జనతా పార్టీలకు పోయిందంటే ఆ రోజు నా హత్యకు కుట్ర చేసిరా లేదా ఒకసారి అడగండి. ఆ రోజు నా హత్యకు ఇదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుట్ర చేస్తే నేను రక్షించుకొని మళ్ళీ తిరిగి వచ్చి ఈ వ్యవస్థను తయారు చేయగలిగిన. ఒకవేళ నేనే గనక ఏమరపాటుగా ఉంటే ఏం జరిగేదో మీ అందరికీ తెలుసు. ఆ రోజు నేను సర్వైవ్ అయి అడవిలో అన్న కూడా సర్వైవ్ ఎట్లయితే తిరిగి ఉద్యమాన్ని నిర్మించాలనుకుంటాడో నేను చేసినటువంటి పోరాటం కూడా అదే. సోదరులారా, కొద్దిగా భువనగిరి నుంచి వచ్చినటువంటి మిత్రులు ముందుకు రావాలి. పాపన్న, మీరు శాస్త్రి గారు, వెంకటన్న, వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. ఇక్కడ రండి అక్క, ఇక్కడ రండి. అక్క కూర్చో. అక్క పాట విన్నారా ఎప్పుడైనా మీరు? నేను విన్నా. ఎంత అద్భుతమైన గాయని. నేను ఇవాళ సంతోషంగా ఉంది. ఎంత అద్భుతంగా పాడుతుంది ఆ గొంతు, చాలా గొప్ప గొంతు. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇక్కడి వరకు వచ్చి ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యయుతంగా మావోయిస్టు సోదరులను, మాజీ మావోయిస్టులను అసెంబ్లీకి తోలుకపోవాలి, వాళ్ళని కూడా వాళ్ళ వాదన రికార్డులకు ఎక్కాలి, వాళ్ళ వాదన చట్టాలుగా మారాలి, వాళ్ళ ఆశయం, వాళ్ళ గొంతు రికార్డులలో చట్టాలై ప్రజలకు అందాలనేటువంటి ఉద్దేశంతో ఆలోచించిన ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇలా ఆ కార్యక్రమానికి అక్కను సాక్ష్యంగా నిలబెట్టి అక్క ద్వారా
రేపటి తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు చేస్తే పరిపాలన చేస్తే ఎట్లుంటుందో చూపిస్తున్నారు పొద్దుగల. ఇలా మా అక్కను కడుపుకు నేను మా అక్క జీవితాన్ని చదివిన అక్క పడ్డ కష్టం పుస్తకం రూపంలో వస్తే నేను చదివిన అడవి పుత్రి కానీ అక్క చదువు రాదు, నానా కష్టాలు పడి ఎన్నో కష్ట నష్టాలు కోర్చి